సో ఇవాళ మార్కెట్లో నేను సేమ్ లెవెల్స్ అయితే పెట్టాను. నిన్న మార్కెట్లో ఏ లెవెల్స్ అయితే ఓపెన్ అయ్యాయో సో అవే లెవెల్స్ని అయితే ఉంచడం జరిగింది. అండ్ అలానే ప్రీవియస్ డే యొక్క డే హైని డేలోని బ్లాక్ కలర్తో మార్క్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి, ఈ పింక్ కలర్ వచ్చేసి ప్రీవియస్ డే యొక్క లో, అలాగే ప్రీవియస్ డే యొక్క హైని మార్క్ చేసుకుని ఉంచడం జరిగింది. సో మార్కెట్ ఏంటంటే ఇవాళ కూడా నా ప్రొడక్షను ఇవాళ కూడా మార్కెట్ అనుకున్నది అప్ సైడే. అయితే మార్కెట్ ఓపెన్ అవడమే నార్మల్గా ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అవ్వలేదు, గ్యాప్ డౌన్ అవ్వలేదు. సో ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఫాలో అయిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే కింద చూసుకుంటే S1 సపోర్ట్ ఉంది. సో S1 సపోర్ట్ కూడా మనకి సపోర్ట్ కింద యూజ్ అవుతుంది. దాని తర్వాత నేను కూడా ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏదైనా గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ క్యాండిల్ దగ్గర, సపోర్ట్ లెవెల్ దగ్గర ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే పడితే అక్కడ ఎంట్రీ తీసుకుందామన్న ప్లాన్లో ఉండి సో ఈ లెవెల్లో అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను అప్ సైడ్. కానీ మార్కెట్ ఏంటంటే పివట్ పాయింట్ దగ్గర నుంచి అండ్ ఈ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేస్తే ఓపెన్ హై దగ్గరికి వెళ్ళి మార్కెట్ అయితే మనకి అమౌంట్ ఇస్తుంది అని అనుకున్నాను. కానీ మార్కెట్ ఏమైందంటే ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యిందనమాట. రివర్స్ అయ్యి మన స్టాప్ లాస్ని అయితే ఇచ్చేసింది. సో ఫస్ట్ ట్రేడ్ అయితే క్లోజ్ అయింది నెగిటివ్లో. మళ్ళీ ఏంటంటే ఈ S1 అయితే ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది కదా S2 వరకు అని మళ్ళీ ఇంకో ట్రేడ్ అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ ఒక పెద్ద క్యాండిల్తో మళ్ళీ మన స్టాప్ లాస్ని అయితే బ్రేక్ చేసింది. సో ఈ విధంగా 2 ట్రేడ్లు అయితే చేసాం. 2 ట్రేడ్లు మనకి స్టాప్ లాస్ని ఇచ్చాయి. రెండోసారి నేను ఈ S1 దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఈ ప్రీవియస్ డే యొక్క దాని ముందు రోజు లో ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాను. కానీ మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో దీంతో ఇవాళ ట్రేడింగ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. అది కూడా నెగిటివ్లో మనకి 3000 వరకు అయితే లాస్ అయితే చూపించింది. డే 2 పేపర్ ట్రేడింగ్, డే 2 21 డేస్ ఛాలెంజ్లో. సో ఈరోజు చూసుకుంటే మొత్తం మనకి ఒక సైడ్ వే మార్కెట్ కింద ఉండిపోయింది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి స్టాప్ లాస్ ఇచ్చింది, అప్ సైడ్ వెళ్ళి స్టాప్ లాస్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ట్రేడ్స్ అయితే లాసెస్ అయితే ఇచ్చింది ఈరోజు. సో ఇలా వీక్లీ ఎన్ని రోజులు మనకి స్టాప్ లాస్ ఇస్తుంది, అలాగే వీక్లీ ఎన్ని రోజులు మనకి ప్రాఫిట్లో ఉంటాం, అలా ఓవరాల్ 1 మంత్లో మనకి ఇలాంటి మార్కెట్ ఎన్ని రోజులు వస్తుంది అనేది తెలుసుకోవడానికి మనకి ఈరోజు ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇవాళతో ఈరోజు మార్క్ చేసుకుంటే మనకి 2వ తారీఖు, 1వ తారీఖు చేయలేదు ట్రేడింగ్. సో 2వ తారీఖు చేయలేదు, దగ్గర దగ్గర మొన్న సోమవారం నుంచి అయితే చేయడం జరిగింది కదా. సో ఈ వీక్ చూద్దాం అండ్ నెక్స్ట్ వీక్ చూద్దాం, 3rd వీక్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇలాంటి సైడ్ వే మార్కెట్లు ఎన్ని రోజులు ఉన్నాయి, మనకి ఎన్ని రోజులు ప్రాఫిట్ వచ్చింది అని బట్టి ముందుకైతే వెళ్ళచ్చు. సో ఇది మనకి జరిగింది. అండ్ లాసెస్ చూసుకుంటే కనుక సో ఇది మనకి 3248 అనేది మనకి లాస్ అయితే వచ్చింది. సో లాస్ట్ డే వచ్చేసరికి 2500 కదా. సో ఈరోజు మనకి లాస్ వచ్చేటప్పటికి 3000 అనమాట. టోటల్గా 747 రూపీస్ అయితే మనకి లాస్ అయితే చూపిస్తుంది. సో రేపైతే ఏం జరుగుతుంది అనేది రేపైతే మాట్లాడుకుందాం. సో ఇవి నేను చేసిన ట్రేడ్స్ అనమాట, మనం తీసుకున్న కాల్స్. ఎటు సైడ్ తీసుకున్నా అటు సైడ్ అయితే మనకి లాస్ అయితే చూపించింది. సో నో ప్రాబ్లం, 21 డేస్ ఛాలెంజ్లో ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది అనేది చూడొచ్చు.